గగన్ బుల్లెట్ గాయంతో హాస్పిటల్‌లో జాయిన్ అయిపోయి ఉంటే, ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న గగన్‌ని చూసి శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కేపీ, చెర్రీ, భూమి ముగ్గురు కూడా పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. శారద, గగన్‌కి ఎలా ఉంది అని కేపీ అడుగుతూ ఉంటాడు. ట్రీట్మెంట్ చేస్తున్నారండి. నాకు చాలా భయంగా ఉందండి అని శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా ఐసీయూ అద్దంలో నుంచి శారద, భూమి, చెర్రీ, కేపీ నలుగురు కూడా చూసి చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఈ లోపలే డాక్టర్ బయటికి రావటంతో, డాక్టర్ గారు, మా అన్నయ్యకి ఎలా ఉంది అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. బ్లడ్ చాలా ఎక్కువగా పోయింది. వెంటనే డోనర్ కావాలి, బ్లడ్ ఎక్కించాలి అని డాక్టర్ చెప్తే, నేనిస్తాను అని శారద, కేపీ, చెర్రీ, భూమి నలుగురు చెప్తూ ఉంటారు. అతనిది బి పాజిటివ్. మాకు కావాల్సింది బి పాజిటివ్ బ్లడ్ అని డాక్టర్ చెప్తే, నాది బి పాజిటివే డాక్టర్, నేనిస్తానని కేపీ అంటాడు. మీరు అతనికి ఏమవుతారు అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. వాడు నా కొడుకండి అని కేపీ చెప్పటంతో, మీరు లోపలికి రండి అని డాక్టర్ కేపీ రక్తాన్ని తీసుకొని గగన్‌కి ఎక్కిస్తూ ఉంటే, శారద, చెర్రీ, భూమి ముగ్గురు బాధపడుతూ చూస్తూ ఉంటారు. ఇక కేపీ అయితే ఇంతకుముందు చిన్నప్పుడు గగన్ మాట్లాడిన మాటలు, బుజ్జి బుజ్జి మాటలనన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను నా హీరో బొమ్మ వేశాను అని కేపీ బొమ్మని గాలిపటంపై చిన్నప్పుడు గగన్ చూపించటం, ఆ సంఘటనని చూపిస్తూ ఉంటారు. కేపీ బ్లడ్ ఇచ్చాడు కాబట్టి గగన్ ఎలా కోలుకుంటాడన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.